హైదరాబాద్ శివార్లో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేగింది. శంషాబాద్ చౌరస్తాలో ఆయిషా ఖానం, జియానా ఖానం, హన్నా అనే చిన్నారులు కిరాణా షాప్ కు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యలో మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మణాచారి అనే దుండగుడు వారిని తీసుకెళ్తుండగా చిన్నారులు కేకలు వేశారు. దీంతో వారిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. जना पी के था, बच्चों को पकड़ने की कोशिश करा, यहाँ मेडिकल शॉप वाले उसको देख के उसको पकड़ के पुलिस के हैंड ओवर करे उसको। గుజరాత్ మాజీ డీజీపీ వంజేరా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తనదైన స్టైల్లో నివాళులర్పించారు. పెన్నులు, బొమ్మ గన్నులు కలిపి కట్టిన మాలను వల్లభాయ్ పటేల్ విగ్రహం మెడలో వేశారు. వంజేరా దేశంలోనే వివాదాస్పదమైన పోలీస్ ఆఫీసర్ ఇష్రత్ జహాన్ కేసులో వంజేరాపై అనేక ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇలా బొమ్మ తుపాకులతో దేశ నాయకుడికి మాల వేయడం అంటేనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం గుజరాత్లోని సూరత్లో మాజీ ఐపీఎస్ అధికారి వంజారా ఓవరాక్షన్ చేశారు. బొమ్మ తుపాకులతో దండ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సూరత్లో ఓ గ్రూప్ ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భారత మాతాజీకి జై, పటేల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇలా పెన్నులు, బొమ్మ గన్నుల దండను పటేల్ విగ్రహానికి వేశారు. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ గా ఎవరు రాబోతున్నారు అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. రఘురామ్ రాజన్ రెండోసారి గవర్నర్ పదవిలో కొనసాగడం లేదని తేల్చేయడంతో ప్రభుత్వం కొత్త వ్యక్తిని నియమించాల్సి ఉంది. ఇందుకు మోడీ సర్కార్ 10కి పైగానే పేర్లు పరిశీలిస్తోంది. ఈ లిస్టులో ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్యతో పాటు మాజీ ఖాక్ చీఫ్ వినోద్ రాయ్ కూడా ఉన్నారు. ఇండోనేషియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జావా సెంట్రల్ ఫ్రాన్స్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంతవరకు 43 మంది చనిపోగా మరో 19 మంది గల్లంతయ్యారు. మెక్సికోలో టీచర్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. నూతన విద్యా చట్టం ప్రకారం కొత్త టీచర్ నియామకాలతో పాటు ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు కూడా అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీచర్లు. సింహాలు మనుషులు, జంతువులపైనే కాదు కెమెరాపై కూడా దాడి చేశాయి. ఓ ఫోటోగ్రాఫర్ కెన్యాలోని మజాయి మారా జాతీయ పార్కుకు వెళ్లారు. దాదాపు ₹1,00,000 విలువైన కెమెరాను ట్రైపాడ్ అమర్చి తాను దూరంగా నిలబడి రిమోట్ ద్వారా ఆడసింహాల ఫోటోలు తీస్తున్నాడు. అదే సమయంలో సింహాల దృష్టి కెమెరాపై పడింది. ఇంతలోగా ఒక చిలిపి సింహం కెమెరాను నోట్లో పెట్టుకుని కరకరా నమిలేసింది. ఇదేదో మనకు పనికొచ్చే సరుకు కాదు అని వదిలేసింది. కెమెరాలో అత్యంత ముఖ్యమైన లెన్స్ ముందు భాగం డ్యామేజ్ అయ్యాయి. డబ్బా మాత్రం మిగిలింది. సింహం ఇలా కెమెరాను నమిలేస్తున్న దృశ్యాలను మరో ఫోటోగ్రాఫర్ తన కెమెరాతో తీశారు. ఓ రోబో హఠాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది. నడి రోడ్డుపై ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రోబోను చూస్తున్న వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం తీసిన షాట్ లా ఉన్న నిజంగా జరిగిన ఘటన. రష్యా పర్మ్ నగరంలో సైంటిస్టుల నుంచి తప్పించుకున్న ఓ రోబో రోడ్డుపైకి వచ్చింది. దీని పేరు ప్రోమోభో. ఇంజనీర్ గేటు వేయడం మర్చిపోవడంతో రోబో ప్రయోగశాల నుంచి బయటకు వచ్చింది. నడి రోడ్డుపైకి వచ్చేసరికి బ్యాటరీ అయిపోవడంతో అది ఆగిపోయింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రోబోను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. మెక్సికో టియోటీ హ్యూకెన్ రైనో యున్మెల్ పాక్ 3 పులి పిల్లలకు స్వాగతం చెప్పింది.
ఇవి ప్రత్యేకమైన పద్ధతిలో పురుడు పోసుకున్న పులి పిల్లలు. ప్రపంచంలోనే మెలైన్ బ్రీడ్ ను సేకరించి పులికి కృత్రిమ పద్ధతిలో గర్భాధారణ చేశారు. దీంతో 3 పిల్లలకు జన్మనిచ్చింది. అదీకాక మెక్సికో సంస్కృతిలో మచ్చలున్న పులులకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇటీవల కాలంలో స్మగ్లర్లు వేటగాళ్లతో పులులు భారీగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన రైనో జూ పార్క్ ఉన్న వాటిని సంరక్షిస్తోంది. యుఎస్ లో స్టార్ వార్ పేరుతో కొత్త యానిమేషన్ షో సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్టార్ వార్ సినిమాను ఇతివృత్తంగా తీసుకుని ఈ టీవీ సీరియల్ ను ప్రారంభించారు. సినిమా బాక్స్ ఆఫీస్ ను బదులు కొట్టినట్టే స్టార్ వార్ సీరియల్ కూడా ప్రజాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది యూనిట్. Didn't come with instructions. You are not taking my little brother on some dangerous trip. We're talking about the fate of the galaxy. What? Oops. To save the galaxy. You shall pay for your insubordination. He seems friendly. Huh. They're playing. I like a challenge. Sometimes by their own rules. This is what happens when you mess with the Freemakers! This is going horribly wrong. You're very perceptive. Help us, Freemakers. You're our only hope. Woo! Yeah! Who's got 2 thumbs? 2 hands? And has the force flowing through him? This guy. అమెరికాలోని కాలిఫోర్నియాలో కారు చిచ్చు భీభత్సం సృష్టిస్తోంది. మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. వేగంగా కదులుతో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో అమెరికాలోని 6 రాష్ట్రాల్లో కారు చిచ్చు చెలరేగింది. కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో అడవులు తగలపడ్డాయి. వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమైంది. శాంటా బార్బరాలోని 7,000 ఎకరాలు కాలి బూడిదైంది. కారు చిచ్చు ప్రభావంతో పలు రహదారులను మూసివేశారు. కాలిఫోర్నియాపై కారు చిచ్చు ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 30,000 ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ల సాయంతో మంటల్ని ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా కారు చిచ్చు అదుపులోకి రావడం లేదు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు రోజుల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల గ్రామాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. విశేషాలు తర్వాత హలో డాక్టర్. నమస్తే.